యాక్షన్ క్రియేట్స్ మోటివేషన్ అంటే నమ్ముతారా మీరు? ఏదైనా ఒక పని చేయాలంటే భయం, బద్ధకం, సిగ్గు, సరిపడా మోటివేషన్ లేకపోవడం ఇదే కదండి. జస్ట్ 5 అంటే 5 సెకండ్స్లో మీ బద్ధకాన్ని, మీ సిగ్గుని, మీ భయాన్ని, మీ నిర్లక్ష్యాన్ని పోగొట్టే టెక్నిక్ ఒకటి ఉందండి. మెల్ రాబిన్స్ అని చెప్పి ఒక ఫేమస్ సైకాలజిస్ట్ టెక్నిక్ ఇది. కొంతమందికే తెలుసు. మీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండి ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటే కాస్త కామెంట్ చేయండి దయచేసి. ఏం లేదండి, మొబైల్ పట్టుకోనే ఉంటాం. జిమ్కి వెళ్ళాలంటే వెళ్ళాలనిపించదు. పొద్దున్నే లేవాలనిపించదు. చదువుకునే వాళ్ళకి పుస్తకం తీయాలనిపించదు. ఇంట్లో కూర్చొని మొబైల్ చూస్తున్న ఆవిడికి పొయ్యి మీద అన్నమో కుక్కరో పెట్టాలనుకుంటే అనిపించదు కదా. ఇక్కడ మీ అందరికీ కామన్గా ఒకటి ఉంది, యాక్షన్ క్రియేట్స్ మోటివేషన్. ఎవరో మోటివేట్ చేయాలంటే కష్టం, కానీ ఆటోమేటిక్గా యాక్షన్, అది కూడా మన యాక్షన్ మోటివేట్ చేస్తుందండి. రన్నింగ్ రేసులు గుర్తున్నాయా చిన్నప్పుడు? 3, 2, 1 గో అంటారు చూడండి. అలాగే జస్ట్ ఒక 5 సెకండ్ రూల్ పెట్టుకోండి. 5, 4, 3, 2, 1 గో అనండి, అంతే. మెదడులో ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అని ఒకటి ఉంటుందండి. దాన్ని యాక్టివేట్ చేయాలి, దాన్ని రెడీ చేయాలి. మనిషి జనరల్గానే బద్ధకంలో ఉంటాడు, అందరం కూడా. కానీ కొంతమందికి అది ఆల్రెడీ యాక్టివ్గా ఉంటుంది, చేయాలనుకుంది చేసేస్తూ ఉంటారు. కానీ మనలో మెజారిటీ పీపుల్ మాత్రం చేయాలనుకున్న పని అలాగే ఉంటుంది. ఏదో పులిహార పని చేస్తూ ఉంటాం, లేకపోతే నిర్లక్ష్యంగా బద్ధకంగా కూర్చుంటాం కదా. సో ఇది ఏదైనా కానీ, చదువుకునే వాళ్ళ దగ్గర నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళ వరకు కూడా మీరు ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటున్నారు, కానీ చేయలేకపోతున్నారు, పెండింగ్లో ఉండిపోతుంది. దీన్ని రెడీ చేయండి. అంటే ఒక్క రోజులోనే సాధ్యం అవుతుందంటే అన్ని పనులకి అంటే ముందు ఒక్క రోజులో కొన్ని సాధ్యం అవుతాయి, తర్వాత అన్నీ సాధ్యం అవుతాయండి. కావాలంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుస్తకం తీయాలనిపించట్లేదు, ఒక రాడికి అనుకుందామండి. పెట్టుకోండి 5, 4, 3, 2, 1 అని పెట్టుకుంటే ఆటోమేటిక్గా పుస్తకం దగ్గరికి వెళతాడు, తీస్తాడు. మొబైల్ చూడడం ఆపేసి వేరే ఏదో పని ఉంది అందులోకి వెళ్ళాలి అనుకున్నాం అనుకోండి, ఆఫీస్లోనో ఇంకో చోట, సేమ్ మీకు కూడా ఇదే అప్లై అవుతుంది అంటున్నాను. సో మరి ఇక్కడ మీరు ఆల్రెడీ ఈ సుడిగుండంలో, ఈ బావిలో చిక్కుకుపోయారా? ఎందులో? ఏదో ఒక ఎంటర్టైన్మెంట్లో ఉంటాం కదా నిరంతరం. మనకు తెలుసు కదండి, ముఖ్యంగా మన దరిద్రమే మొబైల్ అయిపోయింది. పనికి వచ్చేదానికి వాడుకుంటున్నామా అంటే 90% పనికిరానివే ఉంటున్నాయి అందులో. మరి ఇక్కడ మొబైల్ జాడ్యం వదిలించుకోవాలి. ఇది ఒక పెద్ద వీక్నెస్ లాగా తయారైంది, వదిలించుకోవాలి. లేకపోతే ఏదైనా పని కానీ చేయలేకపోతున్నాను అనేవాళ్ళు దయచేసి కామెంట్ చేయండి. అలాగే ప్రత్యేకంగా నేను స్టూడెంట్ని, నేను గృహిణిని, నేను పలానా వర్క్ చేస్తున్నాను, నాది పలానా లైఫ్ స్టైలు, నాకు ఏదైనా సెపరేట్గా కొద్దిగా అంటే ఈ మోడల్, ఈ 5 సెకండ్ మైండ్ చేంజింగ్ రూలు నాకు కాస్త వివరంగా చెప్పండి అంటే మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి చెప్తానండి. ఫాలో అవుతూ ఉండండి. ఎవరికి అవసరం వాళ్ళకి షేర్